అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశంలో ఎస్సీలు, ఓబీసీలు, ఎస్టీల పరిస్థితులు, రెండవది దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు, మూడవది ఆర్ఎస్ఎస్, బీజేపీ. నిన్న మొన్న ఆర్ఎస్ఎస్ భగవత్ మాట్లాడిన మాట, దేశంలో ఒకప్పుడు అంటరానితనం ఉండేది. అంటరానితనం అంటే అందరూ మర్చిపోయి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఎస్సీలను తాకేవాళ్ళు కాదు, ఊళ్ళోకి రానిచ్చేవాళ్ళు కాదు, బళ్ళలోకి రానిచ్చేవాళ్ళు కాదు, రోడ్లపైకి రానిచ్చేవాళ్ళు కాదు, గుళ్ళపోకు రానిచ్చేవాళ్ళు కాదు. మరి మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ కృషితో అంటరానితనాన్ని కొంత తగ్గించగలిగాం. ఉంది ఇంకా కూడా, కానీ బాగా కొన్ని రాష్ట్రాల్లో ఉంది, మన ప్రాంతంలో కొంచెం తక్కువగా ఉంది, కానీ అంటరానితనం ఇంకా ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి చొరవ వల్ల, మహాత్మా గాంధీ చొరవ, జవహర్లాల్ నెహ్రూ చొరవ, అంబేద్కర్ గారి తెలివితేటల వల్ల ఎస్సీలకు ఈరోజు 15% రిజర్వేషన్లు వస్తున్నాయి, ఎస్టీలకు 7.5% రిజర్వేషన్లు వస్తున్నాయి. ఓబీసీలకు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ సవరణ వల్ల ఉద్యోగాల్లోనూ విద్యా సంస్థల్లోనూ ఓబీసీలకు 27% రిజర్వేషన్లు వస్తున్నాయి. ఇది డాక్టర్ మన్మోహన్ సింగ్, అర్జున్ సింగ్, సోనియా గాంధీల కృషి వల్ల మరి గత 10-15 సంవత్సరాలుగా ఈరోజు ఐఏఎస్ఎల్లోనైతేనేమి, ఐపీఎస్ఎల్లోనైతేనేమి, ఐఐటీలు, ఐఐఎంలు, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఏమీ ఇంపాక్ట్ లేదు, తమిళనాడులో లేదు, కేరళలో లేదు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏకసభ్య కమిషన్ వేశారు. ఎవరు ఈయన? 1987లో ఒక ఐఏఎస్ పాస్ అయ్యాడు. మరి ఆయన ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఆయన సొంత రాష్ట్రంలో ఏమీ లేదు, ఆయనకి అంటరానితనం అంటే తెలీదు. మరి ఎస్సీలు ఇళ్ళకు పోయి ఎప్పుడన్నా చూశాడనంటే అది లేదు. వాళ్ళ ఇంటికి అసలు ఎస్సీలు రాకపోవాలంటే చెప్పులు తీసిపోవాలంట, మరి ఆఫీసుకు పోవాలన్నా కూడా చెప్పులు తీసిపోవాలంట. అటువంటి అధికారిని ఏకసభ్య కమిషన్ వేయడం పొరపాటు. ఆయన వ్యక్తిగతంగా నేను విమర్శించడం లేదు, కానీ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను ఖండిస్తున్నా. తప్పది, ఏకసభ్య కమిషన్ తప్పు. వీళ్ళ తగాదాలు పెట్టకుండా వీళ్ళని కలిపి ఎస్సీలను అందరినీ కలిపి, ఓబీసీలను కలిపి, ఎస్సీ ఓబీసీలందరినీ కలిపి ముందుకు తీసుకెళ్ళడం అనేది దేశానికి మంచిది. ఎస్సీ బీసీల ఐక్యత దేశానికి చాలా అవసరం. మరి దళితుల విభజన వద్దు, మరి వీళ్ళు దళితులు కలిసిపోవడం దేశానికి ముద్దు. రెండోది ప్రభుత్వ రంగ సంస్థలు. మొన్న నేను చూస్తూ ఉంటే టీవీల్లో బస్సుల్లో, ట్రైన్లలో, కార్లలో పరిగిస్తూ ఉండారు. హైదరాబాద్ నుంచి మరి వేల సంఖ్యలో కార్లు, వీళ్ళంతా మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ పోయి హైదరాబాదులో అక్కడ చేరారు. ఎందుకు వెళ్ళారు ఇక్కడి నుంచి హైదరాబాద్కి అని అంటే,
1962 జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న రోజు నుంచి మొన్నటి వరకు ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొని వచ్చారు కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకొని వచ్చారు. దాదాపుగా 100 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. BHEL అయితేనే, DRDL, వేల మంది అక్కడ ఉద్యోగాలు చేసేదానికి అక్కడ అప్లికేషన్లు వేసుకొని అక్కడ చేరి అక్కడనే ఇల్లు కట్టుకొని ఉన్నారు. పండగలకి ఇళ్ళకు వచ్చారు. మరి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, నా వల్ల అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. ఆయన వల్ల కాదు, ఆయన కూడా ఒక 3-4 కంప్యూటర్ కంపెనీలు తెచ్చి ఉండొచ్చు, నేను కాదంటం లేదు. 100ల సంఖ్యలో తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ. దాదాపు 50 లక్షల మంది ఆంధ్రులు పోయి అక్కడ మరి నివాసం ఉంటున్నారు. మరి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మేమందరం స్టూడెంట్లుగా హై స్కూల్లో స్టూడెంట్లుగా ఉన్నప్పుడు రోడ్లపైన తిరిగాము. చాలామంది చనిపోయారు. పక్కనే గుంటూరు జిల్లా నుంచి అమృతరావు అని ఆయన కూర్చున్నాడు ఫాస్ట్లో. భయపడింది దేశం, రాష్ట్రం వణికిపోయింది. చివరికి వచ్చి మరి విశాఖపట్టణానికి ఉక్కు ఫ్యాక్టరీని ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి శాంక్షన్ చేసింది, కట్టింది. మరి రైతులు చాలా త్యాగాలు చేస్తున్నారు. విశాఖపట్టణంలోనే 25,000 ఎకరాలు మరి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఇవ్వడం జరిగింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అయినటువంటి దాన్ని ఈరోజు నాశనం చేసేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఏంటి వీళ్ళకి లాభం ఏంటి? అక్కడ ఉన్నటువంటి భూమే వీళ్ళ లాభం. ఒక్కొక్క ఎకరా 100 కోట్లు, 25,000 ఎకరాలు ఉన్నాయి. 2.5 లక్షల కోట్ల విలువైనటువంటి భూమిని, 2.5 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని చీప్గా అమ్మి డబ్బు వెనకాల సంపాదించుకునేదానికి కుట్రలు బన్నుతున్నారు భారతీయ జనతా పార్టీ తరఫున. ఇది పొరపాటు చర్య. దీన్ని నేను ఖండిస్తున్నాను. భారత ప్రభుత్వ వైఖరిని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిని నేను నిశితంగా, సున్నితంగా, నేరుగా నేను ఖండిస్తున్నా. మూడో విషయం RSS. ఒకప్పుడు ఇది బ్యాన్ చేసిన సంస్థ. ఈరోజు మోహన్ భగవత్, ఆయనకు అసలు ఏం తెలుసో ఏమి తెలియదో నాకైతే తెలియదు. ఆయన నిన్నగా ఒక 3 రోజుల నాడో 2 రోజుల నాడో ఉపన్యాసం ఒకటి ఇచ్చాడు. అబ్బా, ఎవరు చిన్న 1వ తరగతి పిల్లవాడు కూడా ఆ విధంగా మాట్లాడు. ఆయన అన్నాడు, భారతదేశానికి స్వతంత్రం మొన్ననే వచ్చింది అంటాడు. 1947లో భారతదేశానికి స్వతంత్రం రాలేదు. మరి ఆ దేవాలయం కట్టిన తర్వాతనే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అంటాడు. ఇది తప్పు. ఆయన తెలుసో తెలియకో అన్నాడు, అంటే అన్నాడు. దాన్ని నేను ఖండిస్తున్నా. దీనిపైన నరేంద్ర మోడీ, భారతదేశ ప్రధానమంత్రి, ఆయన దీనిపైన ఏమంటాడని మిమ్మల్ని ఒంగోలు నుంచి అడుగుతున్నాను. భారతదేశ ప్రధానమంత్రి, దేశానికి స్వతంత్రం రాలేదు, రామాలయం కట్టిన తర్వాతనే దేశానికి స్వతంత్రం వచ్చిందన్నటువంటి మోహన్ భగవత్ కామెంట్లను పైన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైఖరిని తెలియజేయాలని మేము నేరుగా అడుగుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.